జయ శ్రీమన్నారాయణ. 1000 ఏళ్ల క్రితం ఈ సమాజాన్ని, మానవ సమాజాన్ని అంతటినీ కూడా బాగు చేయడం కోసం ఈ లోకంలోకి వచ్చిన మహనీయులు భగవద్ రామానుజ ఆచార్య స్వామి. మే 2వ తారీఖు నాడు ఉదయం నుంచి రాత్రి దాకా అద్భుతమైనటువంటి కోలాహల పూర్ణమైనటువంటి కార్యక్రమాల్ని మనం చేసుకోబోతున్నాం. ఉదయం రామానుజుల వారికి అభిషేకంతో ఆరంభించి, రామానుజుల వారి వైభవం తెలిసినటువంటి దళితులు, దీనులుగా ఉండేటటువంటి ఎందరో వ్యక్తులు ఆ రామానుజుల వారి యొక్క వైభవాన్ని స్మరించి ఆనందంతో పులకించి ఆడిన కోలాటాలు, వారు చేసే భజనల యొక్క పోటీలతోటి వారందరికీ ఇక్కడ బహుమతి ప్రధాన కార్యక్రమం ఒకటి. మన వివిధ కళాశాలల్లో ఉండేటటువంటి ఉన్నత విద్యావంతుల యొక్క సమావేశం ఒకటి. దళిత వర్గాల్లోకి దైవాన్ని తీసుకువెళ్ళినటువంటి మహనీయులు రామానుజాచార్యుల వారైతే తమకు ఉండేటటువంటి ఆ ప్రేమని, ఆదరాన్ని చూపిస్తూ అలాంటి లంబాడాలు, మిగిలినటువంటి వర్గాల వాళ్ళు వచ్చి సాయంకాలం పూట రామానుజుల వారి ముందర చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కోలాహల పూర్ణమైనటువంటి ఒక నృత్య ప్రదర్శన, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతోటి మనం 2వ తారీఖు నాడు వారి యొక్క తిరునక్షత్రం 1008వ తిరునక్షత్రాన్ని మనం చేసుకోబోతున్నాం. 1, 8 కలిపితే 9 వస్తుంది. మనందరికీ తెలుసు. 9కి ఉండే ప్రాధాన్యం కూడా మనకి తెలుసు. దాంట్లో ఉండేటువంటి ఒక గొప్పతనం ఏంటంటే, తనతోటి ఏ అంకె కలిసినా దానికి బ్రతుకునిచ్చి నేనేమైనా పర్వాలేదంటుంది. ఇది రామానుజుల వారి యొక్క లక్షణం. ఈ లోకమంతా బాగుపడదలిస్తే వారికి మంత్రాన్ని ఇవ్వడం వల్ల నేను నరకానికి వెళ్ళినా అది నాకు ఆనందం, లోకమంతా బాగుంటే చాలును అని చాటి చెప్పినటువంటి మహనీయులు భగవద్ రామానుజాచార్య స్వామి. వారి యొక్క తిరునక్షత్రం మనందరి సౌభాగ్యం, మన జాతికు పట్టినటువంటి ఒక అదృష్టం. దాన్ని మనం నిరూపించుకుంటూ వారి కార్యక్రమాలని ఆనందంగా అద్భుతమైనటువంటి వైభవంతో చక్కగా జరుపుకుందాం. అందరినీ ఈ కార్యక్రమాల్లో పాల్గొమ్మని, రామానుజుల వారి అనుగ్రహాన్ని పొందమని, వారందించిన సమతా స్ఫూర్తిని మనం కూడా పొంది ఈనాటి మన సమాజంలో మనం చూస్తూ ఉండేటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని, ఉగ్రవాదాలని దూరంగా తొలగించి వేసేటటువంటి ఒక అనుగ్రహం మన మీద కలిగించమని ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి ఈ ఉత్సవాన్ని జరుపుకుందాం. అందరికీ రమ్మని ఆహ్వానం పలుకుతున్నాం. జై శ్రీమన్నారాయణ.